Garuda Express, an international courier service. కాశీ క్షేత్రం లాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలం. అసలు కాశీ వెళతాను అనుకుంటేనే చాలుట, ఎంతో పుణ్యం వస్తుందట. అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తప్పించి వెళ్ళాక ఆధ్యాత్మిక భావాలతో మునిగి తేలే వారికి అన్ని చోట్ల విశ్వేశ్వరుడు విశాలాక్షే కనిపిస్తారు. కానీ అంత తాదాత్మ్యం చెందలేని వారికి కాశీలో ఇరుకు సందులు, అడుగడుగున అపరిశుభ్రత, ఏ సమయంలోనైనా రోడ్ల మీద కనిపించే పశువులు, అడుగు బయట పెడితే చాలు అడ్డం పడే బట్టల షాపుల వాళ్ళు, ఓ ఇదా విశ్వేశ్వరుడి నివాసం అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి నిండు మనస్సుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుణ్ణి, ఆ గంగమ్మ తల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్లను తలుచుకోండి. మీ మనస్సు భక్తిభావంతో నిండిపోతుంది. మనసు నిండా ఉన్న ఆ భక్తిభావంతో కాశీని చూడండి. పురాణ ప్రాశస్త్యం పొందిన కాశీనగరం కనిపిస్తుంది. సత్య హరిశ్చంద్రుడు తన సత్యవాక్ పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది. బుద్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మ ప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోని సారనాథ్లోనే. ఆది గురువు శంకరాచార్యుల వారు ఇంకా ఎందరో మహానుభావులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరెందరో మహనీయులు ఈ కాశీ క్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు. అలాంటి కాశీ క్షేత్ర ఆవిర్భావం గురించి శివపురాణంలో ఈ విధంగా వర్ణించారు. కల్పం మొదట్లో ఎక్కడ చూసినా నీరు ఉండేది. తపస్సు చేయడానికి స్థలం కోసం పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద సృష్టించిన భూభాగమే కాశీక్షేత్రం. బ్రహ్మ దీని మీద కూర్చుని తపస్సు చేసి పొందిన శక్తితో బ్రహ్మ అన్ని లోకాలను, గ్రహాలను, జీవజాలాన్ని సృష్టించారు. అన్ని గ్రహాలతో పాటు భూమిని కూడా సృష్టించాడు బ్రహ్మ. దేవతలు, ఋషులు చేసిన ప్రార్థనను మన్నించిన శివుడు తన త్రిశూలాగ్రాన ఉన్న భూభాగాన్ని అలాగే భూమి మీదకు దించాడు. అదే కాశీ క్షేత్రమని, కాశీ పట్టణం స్వయంగా ఈశ్వర సృష్టినని, అందుకనే తరువాత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికి గాని, ఆ సృష్టిలో ఆవిర్భవించిన ఏ దేవీ దేవతలకు గాని అక్కడ ఏ విధమైన అధికారం లేదని, కేవలం శివుడు, అతని పరివార దేవతల ప్రభావం మాత్రమే ఇక్కడ ఉంటుందని పురాణ కథనం. అంతేకాదు, బ్రహ్మ సృష్టించినవన్నీ ప్రళయకాలంలో నశించిన ఆయన ప్రభావం లేని కాశీనగరం మాత్రం ప్రళయ సమయంలో కూడా చెక్కు చెదరదని కూడా పురాణ కథనం. బ్రహ్మ విష్ణువుల కోరిక మీద శివుడు కాశీ క్షేత్రంలో భక్తులను కాపాడటం కోసం జ్యోతిర్లింగంగా వెలిశాడు. అంతేకాదు, కాశీ పట్టణంలో మరణించబోయే జీవుల కుడి చెవులో పరమశివుడు సాక్షాత్తు తానే మంత్రోపదేశం చేస్తాడని, అలాంటి వారి జన్మ ధన్యమై మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ ప్రఖ్యాత పట్టణం మీద తుష్కరులు అనేక సార్లు దండయాత్ర చేసి ఇక్కడి సిరి సంపదలను కొల్లగొట్టారు. ఈ దాడులతో విశ్వనాథ మందిరంతో సహా అనేక విగ్రహాలు, లింగాలు స్థానభ్రంశం చెందాయి. ప్రస్తుతం ఉన్న మందిరం క్రీస్తు శకం 1785లో ఇండోరు మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించారు. ఆక్రమణలకు గురి అయిన తరువాత ప్రస్తుతం ఉన్న మందిరం చిన్నదే. ఆలయం లోపల కూడా ఇరుగ్గానే ఉంటుంది. కాశీలో విశాల ఆలయాలు, శిల్పకళ కనిపించదు. ఇక్కడ వసతికి హోటల్సే కాకుండా అనేక సత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో గదులు అద్దెకు ఇవ్వబడతాయి. చాలా చోట్ల ఉచితంగా భోజనం పెడతారు. అయితే ముందు మనం చెప్పాలి, అప్పటికప్పుడు వెళ్తే ఏర్పాటు చేయలేరు. వాళ్ళు ఉచితంగా పెట్టినా ఇవ్వదలుచుకున్న వాళ్ళు అన్నదానానికి డబ్బు ఇచ్చి రావచ్చు. కైలాసనాథుడి దర్శనానికి వెళ్ళేప్పుడు
సెల్ ఫోన్లు, కెమెరాలు, పెన్నులు వగైరా తీసుకువెళ్ళొద్దు. వాటిని లోపలికి తీసుకెళ్లనివ్వరు. శివాలయాల్లో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజా అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవార్ల ఆలయాల్లో మాత్రం పూజారులే చేస్తారు. అమ్మవార్ల ఆలయాల్లో శ్రీచక్రానికి కుంకుమ పూజ మనం చేసుకోవచ్చు. మనం కాశీ వెళుతుంటేనే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట. అంతేకాదు, కాశీలో చేసిన మంచి గాని చెడు గాని అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తుందట. అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామ స్మరణ, దాన ధర్మాలు, పరోపకారం చేయండి. గంగా స్నానం, దైవ దర్శనం గురించి చెప్పక్కర్లేదు కదా. అలాగే పితృకార్యాలు చేయదలుచుకున్న వారు వాటిని చేయండి. మీ కాశీ యాత్రను సఫలం చేసుకోండి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.